మా పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి. ఆయన ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు. కాకపోతే 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. మరి ఆయన 2 సార్లు కూడా గెలిచి పార్లమెంట్లో కానీ భారతదేశంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీగా గుర్తింపు పొందాడు. మరి అభిప్రాయ భేదాలు వచ్చి మన పార్టీకి పోవడానికి మాత్రాన మనం ఎలా పడితే అలా మాట్లాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే నిన్నటి వరకు మీరు తెలుగుదేశంలో ఉన్నారు. మరి తెలుగుదేశం పార్టీ మనిషిగా ఉంది. మరి వాళ్ళ పార్టీ మారినంత మాత్రాన పార్టీకి తోమైనంత మాత్రాన ఎలాంటి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే కనీస ధర్మం. మీకు 2 సార్లు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ నిన్నటి వరకు వారందరినీ కూడా నాయకులుగా మీరంతా పోయారు. మరి వాళ్ళు ఎలా విమర్శిస్తున్నారో అది మరి మీరే ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా కూడా మీకు కానీ నాకు కానీ తెలుగుదేశం పార్టీ 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లోకి వెళ్ళే అవకాశం కల్పించారు. మరి వాళ్ళ రోజున అభిప్రాయ భేదాలు వచ్చినంత మాత్రాన పార్టీలో వాళ్ళంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. రాజకీయ ప్రత్యర్థిగా అతను మా పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీలో వెళ్ళిపోయాడు. మరి వేరే పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడుతారో వాళ్ళు కూడా అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడినా పర్లేదు, కానీ ఇతను ఇంతవరకు మా పార్టీలో ఉండి వాళ్ళు వెళ్ళి అట్లా మాట్లాడుతున్నారు. కేసీఆర్ నాని గారు ఇట్లా మిమ్మల్ని కూడా పంపించారు మాట్లాడాలని అన్నారు. విభేదాలు దాన్ని పోగొట్టాలని, విభేదాలని సరిచేయాలని చెప్పి నేను ట్రై చేశాను. కేసీఆర్ నాని గారితో మాట్లాడాను. కానీ అవి సరిచేయటానికి వీల్లేనంతగా వాళ్ళ మధ్య విభేదాలు పెరిగిపోయినాయి. అందువల్ల సరిచేయలేకపోయాను. మరి పార్టీలోనే ఉంటానని ఆయన వేరే పార్టీలకు మారుతానని అనలేదు. నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీ ఈసారి నాకు ఉన్నా లేకపోయినా నేను సానుభూతిపడుగానే ఉంటాను అన్నారు తప్ప పార్టీ నుంచి వెళ్ళిపోతాను, వేరే పార్టీకి చేస్తానని ఆయన అనలేదు. ఏదైనా పార్టీ కూడా ఒక్కోసారి అనేక కారణాల వల్ల సీటు ఇవ్వలేకపోయినంత మాత్రాన మనం ఇచ్చిన రోజులు మర్చిపోకూడదు. అనేక కారణాలు ఉంటాయి. గ్రూపులో కొంచెం విభేదాలు వస్తాయి. ఆ విభేదాల వల్ల పార్టీ క్యాండిడేట్ టికెట్ ఇవ్వడం ఒకసారి మార్చవచ్చు. అలా మార్చినంత మాత్రాన మనం శత్రువుగా చూడకూడదు. గతంలో ఇచ్చినటువంటి మన టికెట్ ఇచ్చిన అవకాశాలు మనం గెలిచి పార్లమెంట్లో వెళ్ళిన ఆ రోజులు మర్చిపోకూడదు. మరి రాజకీయ పార్టీకి అనేక రకాల సమస్యలు ఉంటాయి. అనేక సార్లు అనేక కారణాల వల్ల టికెట్ ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోయినంత మాత్రాన ఆ పార్టీని ఆగ్రహ శత్రువుగా చూడటం అనేది కరెక్ట్ కాదు. మనకి ఇచ్చిన రోజులు ఉన్నాయి, మన ఎంపీ అయిన రోజులు ఉన్నాయి. కాబట్టి నాని గారు గతం గుర్తుంచుకొని మరి ఆ గౌరవాలని మర్యాదల్ని మనం కంటిన్యూ చేయాలి తప్ప పార్టీ మారినంత మాత్రం తిట్టాలని, ఎలా పడితే అలా మాట్లాడాలని లేదు. అయినా కూడా వైఎస్ఆర్ పార్టీలో వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఇష్టానుసారం నడుచుకోవాలి. అక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా బానిసపడుతుంది. వాళ్ళు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదివి తీరాలి. చదవకపోతే ఆ పార్టీలో ఒక మనుగడలేదు. అంటే నియంత్రణతో పరిపాలన జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీలో. ఆ పార్టీలోకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తే మాట్లాడాల్సిందే. దానికి అలా మాట్లాడకపోతే ఆ పార్టీలో మనుగడ ఉండదు.
తీసి పక్కన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడి అప్రతిష్ట పాలు చేయాలి, తప్పుడు కేసులు పెట్టాలి, ఆయన గురించి చెడుగా మాట్లాడుకుని ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. అదే సాంప్రదాయం వైఎస్ఆర్ పార్టీ సాంప్రదాయం అది. మరి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అలాగే మాట్లాడతారు. దీని గురించి మేము ఆశ్చర్యపోవడం. ఆ పార్టీలో మాట్లాడలేక క్రికెట్ బయటకు వచ్చారు. అంబటి రాయుడు గారు మరి ఆ జనసేన పార్టీలో చేరి ఆయన చెప్పాడు, ఆ పార్టీలో ఇవ్వలేకపోయాను. ఆ పార్టీలో ఇవ్వటం అంటే చాలా కష్టం. అక్కడ నియంత్రిత పద్ధతులు ఉన్నాయి. పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ లేదు. నేను అక్కడ ఇవ్వలేకపోయాను. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత జనసేనలో చేరిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పాను అన్నాడు. నిన్న సంజీవ్ కుమార్ గారు, కర్నూలు ఎంపీ గారు, ఆయన కూడా గత 5 ఏళ్ళగా నేను ఎంపీగా ఉండి నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే కూడా కలవలేకపోయాను, రాష్ట్ర సమస్యలు చెప్పలేకపోయాను, అక్కడ ఊపిరి ఆడలేదు నాకు. అంటే స్వాతంత్రం లేదు, బానిస బతుకు. అక్కడ రెడ్డిలదే పరిపాలన జరిగింది తప్ప బీసీలకి ఏ రకమైన గుర్తింపు లేదు, గౌరవం లేదు. ఇవాళ నేను ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాకు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. అక్కడ వైఎస్ఆర్ పార్టీలో బీసీలది బానిస బతుకు. అక్కడ బీసీలకు విలువ లేదు, స్వాతంత్రం లేదు. నేను ఎన్నిసార్లు నా నియోజకవర్గం గురించి నేను మాట్లాడాలని ప్రయత్నం చేసినా కూడా నాకు మాట్లాడే అవకాశం లేదు అని అదే చెప్పాడు. అంటే బీసీల బతుకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ ప్రభుత్వం ఎలా ఉంది అంటే, పైకి ఎంపీ పదవులు ఇవ్వచ్చు, మంత్రి పదవులు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేని బతుకు.